తెలంగాణ ఆర్టీసీ కార్మికులు మరోసారి సమ్మె సైరన్ మోగించారు. తమ సమస్యలను పరిష్కరించాలంటూ 31 డిమాండ్లతో కూడిన జాబితాను ఆర్టీసీ యాజమాన్యం ముందుంచారు. కేవలం 5 డిమాండ్లపై మాత్రమే యాజమాన్యం స్పందించింది. దీంతో ఈ నెల 22 నుంచి సమ్మెకు సై అంటున్నారు ఆర్టీసీ కార్మికులు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తరువాత రెండోసారి సమ్మెకు పిలుపునిచ్చారు ఆర్టీసీ కార్మికులు. ఆర్టీసీలో పేరుకుపోయిన 31 సమస్యలను ప్రభుత్వం ముందు ఉంచామని, అయితే తమ డిమాండ్లను ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదని కార్మికులు వాపోతున్నారు. ఆర్టీసీ మనుగడతో పాటు కార్మికుల సంక్షేమాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం గాలికి వదిలేసిందని వారు మండిపడుతున్నారు. ప్రతిపక్షాలు తెలంగాణ బిడ్డ ప్రతి ఒక్కరూ ఈ సమ్మెకు సహకరించాలి. తెలంగాణ ఉద్యమంలో ఏవైతే పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకుర్రో ఇది అదే విధంగా నిజాం సర్కారు ప్రజా రవాణా వ్యవస్థ ఏర్పాటు చేస్తే ఈ కేంద్ర ప్రభుత్వము ఈ రాష్ట్ర ప్రభుత్వము ఆర్టీసీ ఆస్తుల మీద కన్నేసి అన్ని అవుట్ సోర్సింగ్ చేసి మెల్లమెల్లగా రెగ్యులర్ ఉద్యోగులను తీసేసి అవుట్ సోర్సింగ్ కండక్టర్, డ్రైవర్లు, మెకానిక్, సూపర్వైజర్లు, సెక్యూరిటీ సిబ్బంది పెట్టినాక ఇంకా ఆర్టీసీ ఎక్కడ ఉంటుంది? ఆర్టీసీ మనుగడ ప్రశ్నార్థకమవుతుంది. రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకొని మా సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆశిస్తున్నాము. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాలనలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన సంగతి తెలిసిందే. అదేవిధంగా తెలంగాణలో కూడా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పారని, ఇప్పుడు అధికార పార్టీ నేతలు ప్లేట్ ఫిరాయించారని మండిపడుతున్నారు ఆర్టీసీ కార్మికులు. జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఏపీ మాజీ సీఎం ఏదైతే చెప్పిండో ఫస్ట్ సంతకం ఆర్టీసీ విలీనం చేస్తామన్నాడు ఈయన ఆంధ్రలో, అది ఆయన చేశాడు. కానీ మరి ఇదే సేమ్ రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈయననే మాకు వచ్చిండు, ఎల్బీనర్కి వచ్చిండు, అన్ని మాట్లాడి మేము కూడా చేస్తామన్నాడు. కానీ ఏం చేసిండు రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు? ఏం చేయలేదు, సున్నా చేసింది సున్నా. మహాలక్ష్మి పథకం కింద రావలసిన సుమారు 2,500 కోట్ల రూపాయల బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఆర్టీసీ కార్మికులు. మహిళా కండక్టర్ల విషయంలో రాత్రి 8 గంటలలోపే డ్యూటీ ముగిసేలా చూడాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇలా మొత్తం 31 డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచగా వాటిలో 5 డిమాండ్లకు మాత్రమే ప్రభుత్వం ఒప్పుకుందని, అది సమంజసం కాదని అంటున్నారు. ఆర్టీసీ రోజురోజుకు బలహీనపడడానికి ప్రభుత్వమే కారణమంటూ కార్మికుల బాధలు యాజమాన్యం పట్టించుకోకపోవడం వల్లే తప్పని పరిస్థితిలో సమ్మెకు వెళుతున్నామని, సమ్మెకు అన్ని ప్రతిపక్ష పార్టీలు మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను చర్చలకు పిలిచి సమస్యలను పరిష్కరిస్తుందా లేక డోంట్ కేర్ అంటుందా అనేది తేలాలంటే మరో వారం రోజులు వేచి చూడాల్సిందే.